జై భీమ్. ఏబీ టీవీ, అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. మార్కాపురం కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలి. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుందని, ఈ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డులో బుధవారం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజలను మోసం చేసి అనేక వాగ్దానాలు ఇచ్చారని, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు అని వివరించారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన 905 కోట్ల రూపాయలను ప్రభుత్వ విడుదల చేసిందన్నారు. రాయలసీమ మాదిరిగా మార్కాపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డును 4 లైన్ల కారిడార్గా అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి ఆమోదం తెలిపారని చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 16.84 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో 116 ఆలయాలకు దీపధూప నైవేద్యాలకు 10,000 రూపాయల చొప్పున 1.10 కోట్లను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో వెలిగొండ పూర్తి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జలవన శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రతి నెల ప్రాజెక్టును సందర్శించడం జరుగుతుందన్నారు. గత వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో భూకబ్జాలు, ఇష్టానుసారంగా ఆన్లైన్లో చేసి జిల్లాను అధోగతి పాలు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాని ప్రకటించారని, దీంతో జిల్లా ప్రజల కల నెరవేరిందని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు పరిశ్రమలను స్థాపించే దిశగా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారన్నారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మార్కాపురం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని వివరించారు. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ జూలై చివరి నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదే విధంగా జలధార, జలహారతి, ఎన్టీఆర్ భరోసా, స్త్రీ శక్తి పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందారని వివరించారు. అంతకుముందు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ను మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మత్తుల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం తెదేపా ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, భాజపా మీడియా అధికార ప్రతినిధి రామచంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షులు కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఆర్డీఓ వెంకట శివరాం రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే తలలు పట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎన్ని దుర్మార్గాలు చేశారో మిమ్మల్ని నేను చేసినటువంటి అఘాయిత్యాలను చూస్తేనే తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఏమయ్యా, మీరు పెన్షన్లు ఎంత ఇచ్చారు? మేము ఎంత ఇస్తా ఉన్నాం? మీరు అమ్మఒడి ఎంత ఇచ్చారు? మేము ఇదే తల్లికి వందనం ఎంత ఇస్తా ఉన్నాం? మీరు రైతు భరోసా ఎంత ఇచ్చారు? మేము రైతులకు ఎంత ఇస్తా ఉన్నాం? స్త్రీ శక్తి ద్వారా మహాతల్లులకు 20 ఉచిత బస్ సౌకర్యం, దగ్గర 1,35,00,000 మంది మన జిల్లాలో ఈ రోజు ప్రయాణం చేశారు. 1,35,00,000 టికెట్లు దిగాయి. బ్రహ్మాండంగా మహిళా సోదరుల సంతోషంగా
బస్ ఎక్కి పోయేస్తా ఉన్నారు. మరి అంత బ్రహ్మాండంగా పరిపాలన చేస్తా ఉంటే మీకేం మాయలోకం వచ్చింది? ఈ ప్రాంతంలో దుర్మార్గం చేశాం. మీకేమైనా సిగ్గు లేదు? ఈయనటానికి మీ అందరూ జైలు పెట్టడానికి మీ కార్యకర్తలకి ఇంకంతకన్నా సిగ్గు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము తప్పు చేస్తే నిలదీయండి, మేము ఎక్కడైనా పొరపాటు చేస్తే నిలదీయండి. ఈ రోజు 2 సంవత్సరాల్లో ఒక్క పొలం 1 ఎకరా రెడ్ మార్క్ లో పెట్టించామా? ఒక్కటి అక్రమంగా అరెస్ట్ చేయించామా? ఒక్కరి ఆస్తులు భూ కబ్జాలు చేయించామా? ఇంకో రకమైన దుర్మార్గం ఒక్కటి చూపించమనండి, ఒక్క కేసు చూపించమనండి. అటువంటిది ఏమి లేకుండా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని అనేదానికి మీకు అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము వెళ్ళగానే కేంద్ర మంత్రి కూడా మీరు అపోజిషన్ లో ఉండి మీరు ఈ ప్రాజెక్ట్ మీద ఇంత దూరం వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, చాలా సంతోషం. తప్పకుండా ఈ ప్రాజెక్ట్ కి ఎన్ని టీఎంసీ నీళ్ళు ఇవ్వాలో అది శాంక్షన్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్ ని రికగ్నైజ్ చేస్తాం అన్నారు, ఐడెంటిఫై చేస్తాం అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము చేశాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి నేను ఎన్నో చేశాను, నా అంత ఎవరు చేయలేదు, 5 సంవత్సరాల్లో నేను గొప్ప చేశానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రాజెక్టు ఎక్కడుంది, ఏంది, దీనికి ఎన్ని నీళ్లు కావాలనేది మర్చిపోయాడు. అది జగన్మోహన్ రెడ్డి రాజకీయం. 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆ విధంగా ఉంది. అదే కాదు, ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మన పార్టీ కూటమి పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలో రాగానే చెప్పినట్టు జిల్లా ఇవ్వడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టుకి మేము వెళ్ళి అడిగాము. ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఇక్కడ జరుపుకున్నారు. ఆ రోజు గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం వస్తా. ఆ రోజు మనం ఇట్లా చెప్పామని చెప్పగానే మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు మార్కాపురం వచ్చారు నారాయణ రెడ్డి గారు, మనందరం కలిసి రెడ్డి గారు అధ్యక్షన ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్ ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ప్రతి నెల కూడా మంత్రి గారిని ప్రతి నెల కూడా ప్రాజెక్టుకు పంపిస్తున్నారు. ప్రతి నెల వెళ్ళి ఎంత వర్క్ జరిగింది చూసిరామని. తర్వాత చాలాసార్లు నారాయణ రెడ్డి గారు చెప్పారు, ఎంత ప్రాజెక్ట్ చేసినా మనం RR ప్యాకేజీలు, అదే ముంపు గ్రామాల ప్రజల్ని వాళ్ళ కనుక ఇవ్వకపోతే కనుక ముఖ్యంగా 11 గ్రామాలు ఉన్నాయి, ఇవ్వకపోతే మనకి ఇబ్బంది. దానికి ఒక 1200 కోట్ల పైన డబ్బులు కావాల్సి వచ్చిందని చాలాసార్లు అనుకున్నాం. తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే విస్తరాలు మీరు దాని గురించి ఎందుకు గాబరా పడతారు, మనం చెప్పాం కదా ప్రాజెక్ట్ చేద్దామని, ఎట్టి పరిస్థితుల్లో మనం చేద్దామని చెప్పారు. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు. నిన్న మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చి టన్నాల దగ్గర ఎంత పని జరుగుతుందో చూసి వెళ్ళారు. మంత్రి గారికి చెప్పాం, మేము ఎవరున్నా ఎవరు లేకపోయినా మీరు మా కోసం ఆగొద్దు, ప్రతి నెల మీరు వచ్చి మీ పని చేయండి, మేము మీ మంత్రి లేడో లేకపోతే ఎమ్మెల్యే లేడో అనేది మేము రాగొద్దు, మనకు కావాల్సింది ప్రాజెక్టు ఇవన్నీ కాదని చెప్పాం. అది కూడా చేస్తున్నారు. ఇది కాకుండా రాయలసీమ జిల్లాలకి దాంతో పాటు మన ప్రకాశం జిల్లా, ముఖ్యంగా మార్కాపురం జిల్లా, కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, నేను గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నాను, వెస్ట్ గోదావరి. అక్కడ చూస్తే పంటలు చూస్తుంటే మనకి అక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ వేసింది. ఎందుకంటే బ్రహ్మాండమైన నీళ్లు, ఈ పంట కోకోను, మన పామాయిల్ పంట ఎకరానికి లక్షల రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాం పరిస్థితి మనకు వచ్చింది అనమాట. అక్కడికిక్కడ తేడా చూసాం. ఆ రోజు చెప్పాడు ముఖ్యమంత్రి గారు, తప్పకుండా ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం, రాబోయే రోజుల్లో స్ప్రింక్లర్లు కానీ. నేను చూసాం పల్నాడులో కూడా అప్పుడే పామాయిల్ పంట వేయటం కూడా బిగిన్ చేశారన్నమాట. అక్కడ కూడా ఇవన్నీ కూడా వస్తే కనుక మన ప్రాంతం కూడా ఆ ప్రాంతాలతో కూడా సమానంగా రాబోయే రోజులు అభివృద్ధి చెందిందని కూడా తెలియజేసుకుంటూ, జిల్లా ఇచ్చినప్పుడే చెప్పారున్నప్పుడు కూడా ఈ జిల్లాని నేను ఇస్తున్నాను, ఈ జిల్లాని బాగా దీని అభివృద్ధిలో కూడా తీసుకురమ్మని చెప్పని మంత్రివర్యులకి, శాసనసభ్యులకి, మాకందరికి కూడా చెప్తూ, దాంతో పాటు వెలుగొండ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసే దాని కొరకు త్వరితగతిన కూడా నేను ప్లాన్ చేస్తున్నట్టుగా వారు చెప్పిన మాట ప్రకారం, అంటే వెలుగొండని శంకుస్థాపన నేనే చేశాను, అదేవిధంగా నేనే ఈ పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం కూడా నేనే చేయాలని వారు చెప్పిన మాట ప్రకారం జరుగుతున్న కార్యక్రమాలు చూసి మనం అందరూ కూడా ఎంతో ప్రోత్సహించవలసిందిగా ఉంది. చాలా సంతోషమైన వాతావరణం ఇక్కడ కూడా. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత నుంచి ప్రజల్లో ఒక చైతన్యమైన వాతావరణం కూడా జరుగుతుంది. జిల్లాలో అధికారులందరూ కూడా రావటం, కలెక్టర్ గారు, జేసీ గారు కూడా మంచి ఆలోచనతో
ఇక్కడ ప్రణాళికలు కూడా తీసుకొని వస్తూ ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఆలోచిస్తూ, అదేవిధంగా టూరిజం అనేది ఏ విధంగా అంటే టెంపుల్ టూరిజం ముఖ్యంగా దానికి ఆజ్యం పోసిన ఒక మహా వ్యక్తి అంటే మా మామగారు శ్రీ ఆనం నారాయణ రెడ్డి గారే టెంపుల్ టూరిజం అనేది 20 ఏళ్ల క్రితం ఆయన టూరిజం శాఖ మార్చులుగా ఉన్నప్పుడు వారు ప్రారంభోత్సవం చేశారు. ఈ రోజు ఇక్కడ చూసుకుంటే మార్కాపురంలో చెన్నకేశ్వర స్వామి ఉన్నారు, గిద్దలూరులో నమలగుండ రంగనాయకుల స్వామి ఉన్నారు, త్రిపురాంతకంలో చూస్తే త్రిపుర సుందరీదేవి గారు ఉన్నారు, అదేవిధంగా భైరవ కోన్లో చూస్తే కాలభైరవ స్వామి గారు ఉన్నారు. ఇంకా మధ్యలో ఈ మార్కాపురం జిల్లాలో చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రసిద్ధికరమైన ఆలయాలన్నీ కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు అప్పుడే అనేవాడు టెంపుల్ కారిడార్ అనేది అన్ని ప్రాంతాలను కూడా కలుపుకొని పోయేటట్టుగా కూడా రోడ్ల నిర్మాణం, కనెక్టివిటీ కూడా చేయాలనేది వారి ఆలోచనలు ఇప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అంటే సంతోషకరమైన మొత్తం. అందులో టూరిజం అంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2000 రూమ్లే హోటల్ రూమ్లు అనేది 2000 ఉంటే దాన్ని 50,000 హోటల్ రూమ్లు చేయాలనేది వారి లక్ష్యం. అది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి దగ్గర ఎక్కడెక్కడ వసతులు లేని దగ్గర వసతులు ఇస్తే ఖచ్చితంగా టూరిజం అనే దానికి కూడా వస్తారని. అందులో భాగంగా మన ఖమ్మం చెరువు అది చాలా ఏషియాలోనే చూస్తే సెకండ్ లార్జెస్ట్ అది. అటువంటి మంచి అందమైన చెరువును అభివృద్ధి చేసుకునే దాని కొరకు మనవంతు కృషిగా కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడే మన వక్తలందరూ కూడా చెప్పారు రాయలసీమలో హార్టికల్చర్ హబ్ అనేది. ఆ హార్టికల్చర్ హబ్ అనేది ముఖ్యమంత్రి గారు పదే ఢిల్లీకి వచ్చినప్పుడు వారు ఎంతో కష్టపడి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా ఒప్పించి ఈ పథకాన్ని తీసుకురావటం అనేది ప్రత్యేకంగా చూసిన వాడిని. ఈ పథకం వచ్చిన తర్వాత మనకు ఒక మంచి ఆఫీసర్ వినయ్ చంద్ గారని మన పూర్వ కలెక్టర్ గారే ఆయనే దీన్ని వరల్డ్ బ్యాంక్ తో కూడా చర్చలు కూడా సాగిస్తూ చివరి దశకు కూడా వస్తున్నాయి. మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 30,000 కోట్ల రూపాయలతో మన ప్రాజెక్టులన్నీ కూడా వారు శాంక్షన్ చేయడానికి వస్తున్నారు. అందులో పూర్తిగా చూస్తుంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా ముఖ్యం. రోడ్ల కనెక్టివిటీ అనేది ప్రతి దగ్గర కూడా మార్కాపురం జిల్లాలో అంటే రాయలసీమలో అన్ని ప్రాంతాలతో లాగా మన మార్కాపురం జిల్లాలో 4 నియోజకవర్గాల్లో కూడా ఇది రావటం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా నీళ్లు వస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్తే మన రామానాయుడు పోయి ఎక్కడ పడుకున్నాడే అంటే చూస్తామన్నా కూడా తడి లేదన్న సొరంగాల్లో. ఇవన్నీ మోసపూరితమైన కథనాలతో వాళ్ళ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు, రైతుల్ని మోసగించారు ఆ ప్రాంతంలో అని చెప్పి మనకి ఆనాడు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ నిన్న కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి 900 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతానికి వచ్చి నష్టపోయిన రైతాంగాన్ని కాపాడడానికి నిధులు విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా మనకి ఈనాడు మేలు చేస్తూ ఈరోజు శ్రీశైలం అటు నంద్యాల జిల్లా ఇటు మార్కాపురం జిల్లా మధ్య ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. శ్రీశైలం మల్లన్న ఉన్నాడు అక్కడ. శ్రీశైలం మల్లన్న రావాలని అంటే ఎరిక్సన్ బాబు ఎప్పుడు చెప్పేవాడు రోడ్డు సహకరించడం లేదు, ఇంకా ఎక్కువ అవుతున్నారు ప్రయాణికులు, యాత్రికులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ప్రయాణం సాగడం లేదని. ఇటీవల ప్రధానమంత్రి గారు శ్రీశైలం వచ్చారు, కర్నూలు వెళ్ళారు. ఆ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర మంత్రులు అందరూ కలిసి ప్రధానమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. శ్రీశైలం కొండ పైన ఉన్నటువంటి ఆలయానికి 4,000 ఎకరాల భూమిని ఇవ్వండి, ఆలయాన్ని మేము అభివృద్ధి చేస్తామని. అలాగే వచ్చి పోయేదానికి రహదారి సౌకర్యం లేదు, అది టైగర్ జోన్ లో ఉంది కాబట్టి రోడ్లు వేయలేకపోతున్నాం, మాకు ఇవ్వండి అని అడిగితే ఇటీవలే మాకు వచ్చిన సమాచారం మొదటిది ఏదైతే మనం రోడ్డు సౌకర్యం ఇవ్వాలని అడిగామో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కేంద్ర ప్రభుత్వం ఆత్మకూరు దోరణాల నుంచి తెలంగాణ ప్రాంతం వరకు ఎలివేటెడ్ 4 లేన్ల కారిడార్ ఇవ్వడానికి సూచనప్రాయంగా ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు. దానికి ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి. ఇది నమ్మకం.